Now we discuss about motion of rocket. రాకెట్ యొక్క గమన సమీకరణం కోసం తెలుసుకుందాం. రాకెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అండ్ న్యూటన్ థర్డ్ లా. రాకెట్ గమనం అనేది రెండు సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఒకటి న్యూటన్ మూడవ గమన నియమం, మరొకటి ద్రవ్య వేగ నిత్యత్వ నియమము. సో రాకెట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్. రాకెట్ అనేది చర ద్రవ్యరాశి వ్యవస్థకు ఒక ఉదాహరణ. ఎందుకు చర ద్రవ్యరాశి వ్యవస్థకు ఒక ఉదాహరణ అని చెప్తున్నాము అంటే ద మాస్ ఆఫ్ ది రాకెట్ ఈజ్ వేరీస్ విత్ టైం. రాకెట్ యొక్క ద్రవ్యరాశి అనేది కాలముతో పాటుగా మారుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా ఒక రాకెట్ని అబ్జర్వ్ చేస్తే దట్టమైనటువంటి పొగలొస్తూ రాకెట్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అంటే రాకెట్ యొక్క మాస్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ అది హయ్యెస్ట్ వెలాసిటీని అటైన్ చేసుకుంటూ అలాగా పైకి వెళ్తూ శాటిలైట్ని ఏ ప్లానెట్లో అయితే లేదా ఏ కక్షలో పెట్టాలనుకుంటున్నామో అది పెడుతుంది. సో అంటే రాకెట్ అనేది ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్. ఇది చర ద్రవ్యరాశి వ్యవస్థకు ఒక ఉదాహరణగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో జనరల్గా రాకెట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద రాకెట్. సో ఇలా ఒక రాకెట్ ఉంటుంది. సో ఇది రాకెట్ తీసుకుంటే సో రాకెట్ కన్సిస్ట్ ఏ కంబస్టన్ ఛాంబర్. రాకెట్ అనేది ఒక దహన పేటికను కలిగి ఉంటుంది. సో దిస్ కంబస్టన్ ఛాంబర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ ఫ్యూయల్. సో ఈ దహన పేటికలో ఇంధనం అనేది నింపుతారు. సాధారణంగా రాకెట్లో ఇంధనముగా ద్రవ ఆక్సిజన్ కానీ ద్రవ హైడ్రోజన్ కానీ లిక్విడ్ హైడ్రోజన్ కానీ పారాఫిన్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే రాకెట్లో ఉన్నటువంటి దహన పేటికలో ఇంధనం అనేది బాగా మండింది అనుకోండి, సో ఇంధనం అనేది మండుతుంది అంటే దహన పేటిక యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. సో దహన పేటిక యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగితే ఇంధనము అనేది మండడం వలన దట్టమైన పొగలు అనేవి వెలువడతాయి. సో ఇప్పుడైతే ఈ దహన పేటిక యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమక్రమముగా పెరిగింది అనుకోండి, ఈ వాయువులపై పనిచేసే పీడనం కూడా పెరిగిపోతుంది. ఎప్పుడైతే వాయువులు అనేవి అత్యధిక పీడనాన్ని కలిగి ఉంటాయో ఈ వాయువులన్నీ కూడాను రాకెట్ యొక్క నాజిల్ గుండా జెట్ రూపములో బయటకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా రాకెట్ గుండా ఈ వాయువులు అనేవి జెట్ రూపములో కిందికి వస్తున్నాయి అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రాకెట్ అనేది పైకి వెళ్తుంది. ఇది చర్య అనుకుంటే దానికి ప్రతిచర్యగా రాకెట్ అనేది పైకి వెళ్తుంది. సో రాకెట్ కన్సిస్ట్ ఏ కంబస్టన్ ఛాంబర్. సో ఇన్ దిస్ కంబస్టన్ ఛాంబర్ ద ఫ్యూయల్ జనరలీ liquid paraffin or liquid hydrogen is used as a fuel. Generally these fuel are filled with a suitable oxidizer also. So whenever the fuel inside the chamber is burned, when the fuel inside the chamber is burned, the hot gases are expelled, the hot gases are emitted. When the fuel is burned, temperature inside the chamber increases. So due to high temperature, the hot gases are expelled with high pressure, and these hot gases are emitted or expelled through the nozzle of the rocket. So as a form of jet, these hot gases are emitted or expelled through the nozzle as a form of jet with velocity u. When these hot gases are emitted in downward direction, consequently the rocket is moves in upward direction. So this is the taken as action. Consequently the rocket moves in upward direction is action reaction pair, which is taken as Newton third law. So whenever the hot gases are expelled in downward direction as a form of jet, then rocket moves in upward direction. So now we have to calculate the final velocity attained by the rocket. రాకెట్ పొందే గరిష్ట వేగాన్ని మనం కనుక్కుందాం. లెట్ us కన్సిడర్ m be the mass of the rocket including fuel. m అనేది ఇంధనముతో సహా
రాకెట్ యొక్క ద్రవ్యరాశిగా పరిగణలోకి తీసుకుంటాను. అండ్ v బి ద వెలాసిటీ ఆఫ్ ది రాకెట్. v అనేది రాకెట్ యొక్క ఏదైనా కాలము వద్ద రాకెట్ యొక్క వేగం అనుకుంటాను. అండ్ u బి ద వెలాసిటీ ఆఫ్ ది ఎగ్జాస్టెడ్ గ్యాసెస్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ జెట్. జెట్ రూపంలో బయటకు వెలువడే వేడి వాయువుల యొక్క వేగం అనేది u అనుకుంటాను. అప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఏం చెప్పుకోవచ్చమ్మా? v మైనస్ u. ద వెలాసిటీ ఆఫ్ హాట్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు రాకెట్ ఈజ్ v మైనస్ u అని చేసుకోవచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే న్యూటన్ సెకండ్ లాని మనం అప్లై చేయాలి. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏం చెప్పుకోవచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు force applied on it. So here the rate of change of momentum of the hot gases is equal to force applied on the rocket. So that means F is equal to rate of change of mass into velocity dm by dt into v minus u. So here the rate of change of momentum of the hot gases as a form of jet is nothing but force acting on the rocket. జెట్ రూపంలో బయటకు వెలువడినటువంటి వాయువులపై వాయువుల యొక్క ద్రవ్య వేగములోని మార్పు అనేది రాకెట్ పై పనిచేసే బలానికి సమానంగా తీసుకోవచ్చు. అంటే F is equal to rate of change of mass dm by dt into velocity v minus u. So this is nothing but, according to Newton's third law, this is nothing but thrust acting on the rocket. So T is equal to dm by dt into v minus u. ఇదే రాకెట్ పై పనిచేసే ఒత్తిడికి సమానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు న్యూటన్ మూడవ నియమం ప్రకారం. అట్ ది సేమ్ టైం సో రాకెట్ అనేది పైకి వెళ్తుంది అంటే గ్రావిటేషనల్ వెయిట్ అనేది పనిచేస్తుంది. సో గ్రావిటేషనల్ వెయిట్ F is equal to minus mg. సో మైనస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్రీ ఫాలింగ్ బాడీ అంటే ఎర్త్ని ఒక బాడీ రీచ్ అవుతుంది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క సైన్ అనేది పాజిటివ్. ఎర్త్ నుంచి దూరంగా వెళ్తుంది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క సైన్ అనేది నెగిటివ్. సో ఇక్కడ రాకెట్ అనేది ఎర్త్ నుంచి దూరంగా మూవ్ అవుతుంది కాబట్టి మైనస్ ఎంజీగా పరిగణలోకి తీసుకుంటాను. అప్పుడు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఈజ్ ఏ రాసుకోవచ్చమ్మా అంటే dm by dt ఇంటూ v మైనస్ u మైనస్ mg. అంటే ఏ రాసుకోవచ్చమ్మా అంటే dm by dt ఇంటూ v మైనస్ u ఇంటూ dm by dt మైనస్ mg అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. కానీ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F is equal to dp by dt. The rate of change of momentum is always equal to force applied on it, external force applied on it. ద్రవ్య వేగములోని మార్పు రేటు అన్నది వ్యవస్థపై పనిచేసే బాహ్య బలానికి సమానం. అంటే d by dt ఆఫ్ మొమెంటం అంటే రాసుకోవచ్చు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఏమవుతుంది F is equal to d by dt ఆఫ్ mv అంటే m ఇంటూ dv by dt ప్లస్ v ఇంటూ dm by dt. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. సో d by dt ఆఫ్ mv, సో డెరివేటివ్ చేస్తున్నాను m ఇంటూ dv by dt ప్లస్ v ఇంటూ dm by dt. సార్ అడగచ్చు m కాన్స్టెంట్ కదా, mని ఎలా డెరివేటివ్ చేస్తున్నాం? m అనేది కాన్స్టెంట్ అనేది ఎక్కడ? ఐసోలేటెడ్ సిస్టంలో. కానీ ఇక్కడ వేరియబుల్ మాస్ సిస్టంలో మాస్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది కాబట్టి మాస్ను కూడా డెరివేటివ్ చేస్తున్నాను. అందుకంటే F is equal to m ఇంటూ dv by dt ప్లస్ v ఇంటూ dm by dt. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 ఏ రాసుకోవచ్చమ్మా అంటే m ఇంటూ dv by dt ప్లస్ v ఇంటూ dm by dt ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చమ్మా అంటే v ఇంటూ dm by dt మైనస్ u ఇంటూ dm by dt మైనస్ mg. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2
ఇది నెట్ ఫోర్సే, ఇది ఫోర్సే. సో ఈ రెండింటినీ నేను ఈక్వల్ చేస్తే m ఇంటూ డివి బై డిటి ప్లస్ v ఇంటూ డిఎం బై డిటి ఈజ్ ఈక్వల్ టు dm by dt into v or v into dm by dt minus u into dm by dt minus mg. సో మీరు అబ్జర్వ్ చేస్తే v dm by dt క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ని ఏం చేశాను, m dv by dt is equal to m dv by dt is equal to minus u dm by dt minus mg. సో ఇప్పుడు దీన్ని నేను dtతో మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై విత్ dt. సో dtతో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో ఉన్నటువంటి dt క్యాన్సిల్ అయిపోతుంది, dt క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ gt వస్తుంది. అట్ ది సేమ్ టైం డివైడ్ విత్ mతో డివైడ్ చేస్తే m క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ డినామినేటర్లో m వస్తుంది, m క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం రాసుకోవచ్చు, dv is equal to minus u dm by m minus g into dt. సో dtతో మల్టిప్లై చేస్తే dt క్యాన్సిల్ అయిపోతుంది, dt క్యాన్సిల్ అయిపోతుంది అండ్ g ఇంటూ dt. mతో డివైడ్ చేస్తే m క్యాన్సిల్ అవుతుంది, dm by m క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కంప్లీట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మాస్, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. ఒకవేళ అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 కాలము వద్ద మాస్ ఏమనుకుంటాను నేను, m0 అనుకుంటాను, వెలాసిటీ ఏమనుకుంటాను, v0 అనుకుంటాను. అంటే ఇనీషియల్గా రాకెట్ ఇంకా ప్రారంభ సమయంలో అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 ద మాస్ ఆఫ్ ది రాకెట్ ఈజ్ m0 అండ్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ ఈజ్ v. So at time t is equal to t, the mass of the rocket is m and velocity of rocket is v. So this initial mass m0, initial velocity v0, final mass m and final velocity v అనుకుంటే ఇప్పుడు integrating on both sides, integral dv is equal to integral u dm by m minus integral g into dt. సో ఇది వెలాసిటీ ఫంక్షన్ కాబట్టి v0 to v, అప్పర్ లిమిట్ టు లోవర్ లిమిట్ v0, అప్పర్ లిమిట్ v. ఇది మాస్ ఫంక్షన్ కాబట్టి ఇనీషియల్ m0, ఫైనల్ m. ఇది టైం కాబట్టి 0 to t. సో t is equal to 0 టైం వద్ద మాస్ m0, వెలాసిటీ v0. t is equal to t టైం వద్ద మాస్ m, వెలాసిటీ v. సో dv యొక్క ఇంటిగ్రేషన్ ఏ రాసుకోవచ్చమ్మా, v0 to v is equal to మైనస్ u బయటకు వస్తుంది, 1/m ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, log m m0 to m మైనస్ g బయటకు వస్తుంది, dt ఇంటిగ్రేషన్ ఏంటి t. సో కాబట్టి ఈ v ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే v మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ వేస్తే v మైనస్ లోవర్ లిమిట్ వేస్తే v0 మైనస్ u ఇంటూ అప్పర్ లిమిట్ వేస్తే log m మైనస్ లోవర్ లిమిట్ వేస్తే log m0 మైనస్ g ఇంటూ అప్పర్ లిమిట్ వేస్తే t మైనస్ లోవర్ లిమిట్ 0. సో మైనస్ u m ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ m మైనస్ m ప్లేస్లో లోవర్ లిమిట్ m0 మైనస్ g ఇంటూ t ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అంటే v మైనస్ ఆర్ v ఈజ్ ఈక్వల్ టు ఈ v0 వెళ్తే ప్లస్ v0 అవుతుంది. ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే log m0 మైనస్ log m వస్తుంది. సో log a మైనస్ log b ఏం రాసుకోవచ్చమ్మా అంటే log a బై b అని రాసుకోవచ్చు. అంటే u log m0 బై m మైనస్ gt. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ అటైన్డ్ బై ది రాకెట్. రాకెట్ పొందే తుది వేగానికి సమీకరణం ఏంటమ్మా అంటే v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0 బై m మైనస్ gt పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఇక్కడ v0 అనేది రాకెట్ యొక్క తొలి వేగం, ఇనీషియల్ వెలాసిటీ v0. u is the velocity of exhausted gases as a form of jet and m be the final mass of the rocket, m0 be the initial mass of the rocket, g is the acceleration due to gravity and t is the time.
and the final velocity attained by the rocket is v is equal to v naught plus u log m naught by m minus gt. ఒకవేళ రాకెట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ 0 అన్నాం అనుకోండి, సో దిస్ టర్మ్ విల్ బి టేకెన్ యాజ్ 0. అంటే అప్పుడు v is equal to u log m naught by m మైనస్ gt అవుతుంది. ఒకవేళ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పరిగణలోకి తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ కూడా నెగ్లెక్ట్ చేసేవచ్చు. అప్పుడు ఏమవుతుందమ్మా అంటే v is equal to u log m naught by m అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ అటైన్డ్ బై ది రాకెట్. రాకెట్ పొందే గరిష్ట తుది వేగానికి సమీకరణము. ఓకే, సో జాగ్రత్తగా డెరివేషన్ ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్ మస్ట్గా వస్తుంది. మస్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.